ఓం తత్సత్. ఓం ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శృతి యుక్తి అనుభవములకు జత చూపిన గురుడే గురుడు జన్మ తరింపన్. మతిలేని గురుల చేరిన పతనమ్ము నీ జీవనమ్ము భద్రము జీవ. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరం. శృతి యుక్తి అనుభవాలకు బోధ జరుగుతున్నదా? శృతి అంటే ఉపనిషత్తులు లేదా ప్రకరణ గ్రంథాలు. తర్కబద్ధంగా ఉందా? అనుభవానికి సరిపడుతున్నదా? అలా చెప్పే గురువునే నమ్మాలి కానీ నీ జన్మ తరింపదానికి. అలా కాకుండా మతి లేకుండా చెప్తూ ఉంటారు. అసలు ఒక్కటి కూడా అంతా కాంట్రాడిక్షనే. అనుభవానికి ఉండదు, తర్కిస్తే నిలవదు. అనుభవానికి అసలు నిలవదు, తర్కిస్తే అసలు నిలబడదు. కాబట్టి అటువంటి అంతా కూడా అధమ స్థాయి వాళ్లకు చెప్పినటువంటిది కావచ్చు బహుశా, అంతేనేమో. మరి నువ్వు పొందవలసింది ఉత్తమ స్థాయి. ఏ హైయర్ ఎడ్యుకేషన్లో చదువుతున్నావు కాబట్టి నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ గురువునే పట్టుకోవాలి. లోయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో పట్టుకున్నావు అంటే నీ మధ్య కాస్త పోతుంది. అది విషయం. సరే, నిన్న మనం చెప్పుకున్నామండి ప్రారబ్ధ దోషాన్ని గురించి. కొంచెం ఎక్కువగా లోడ్ అయ్యేటప్పటికి అదేమో ఫోను సక్రమంగా చివరికి సౌండ్ తగ్గిపోయింది. ఏంటంటే అక్కడ చెప్పిన విషయము, జ్ఞానికి ప్రారబ్ధం ఉంటుందా అన్నటప్పటికీ ఒక ఉదాహరణ ఇచ్చాడు. ధనవంతుడు ఉంటాడు ఒక ఆయనకు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పాపం ఒక భార్యతో సుఖపడలేను అనుకున్నాడో ఏమో, ఆయన కర్మది. 3 భార్యలు ఆయనకు. ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి చనిపోయాడండి. ఇప్పుడు ఆ 3 భార్యలు కూడా విధవలు అవుతారా అన్న ప్రశ్న వచ్చింది. తప్పనిసరిగా కావలసినదే 3 కూడా. అదే శాస్త్రంలో చెప్పింది. దశరథ మహారాజుకు 3 భార్యలు ఉన్నారు. దశరథుడు చనిపోతూనే 3 కూడా విధవలైపోయారు కదా. అయితే ఇక్కడ ఈ ధనవంతుడి విషయం ఎలా ఉందంటే, ఈ 3 భార్యలను ఆ 10వ రోజు 9వ రోజు తీసుకొని పోయి విధవలు చేయడం లేదు. 2నే తీసుకోబోతున్నారు బావి దగ్గరికి. 2ని చేశారు విధవలుగా, ఒక ఆమెను చేయలేదు. చూశారండి, చాలా మనకు విచిత్రంగానే ఉంటుంది. అయితే ఏంటంట, ఆ 3వ భార్య 3rd మంత్ 4th అంటే 3వ నెల లేక 4వ నెల గర్భముతో ఉన్నది. గర్భముతో ఉన్న ఆవిడను ముత్తైదుగా కాకుండా విధవగా చెయ్యవరు. ఇది సంఘ ఆచారం. కాబట్టి ఆమెను వదిలేశారు. మరి ఆమె ఎప్పుడంటే విధవ అవుతుంది అంటే, బిడ్డను ప్రసవించిన తర్వాత తప్పక ఆమెను కూడా విధవం చేస్తారట. ఇప్పుడు చూడండి, ఇలాగే ఉంటుంది. ప్రారబ్ధ కర్మ వల్ల 3 రకాల కర్మలు ఉన్నప్పుడు ఏమండి, ఏమిటి ఆ 3? సంచితము, ఆగామి, ప్రారబ్ధం ఉన్నప్పుడు ప్రారబ్ధం వల్ల మొత్తం అజ్ఞానం నశిస్తుంది కదండి. ఇక అజ్ఞానం నశిస్తే ఏ కర్మ అయినా ఎలా ఉంటుంది? ఉండకూడదు కదా. మరి ప్రారబ్ధం ఉంది, ప్రారబ్ధంతో అనుభవిస్తున్నాడు అని కదా అంటున్నాం లోకంలో. ఈ మాట ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది ప్రారబ్ధం నశిస్తుందని, కొంతమంది నశింపదని జ్ఞానం కలుగుతూనే అలా చాలా చాలా విమర్శలు ఉంటూ ఉంటాయి. కనుక శాస్త్రం అనువుగా చెప్పింది. ఇప్పుడు ఆమెను ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆమె ముత్తైదువుగానే ఉన్నది. బొట్టు పెట్టుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది, వీధిలోకి వెళుతుంది.
కొత్త వాళ్ళు చూస్తే ఆమెను ముత్తైదువే అనుకుంటూ ఉన్నారు. అయితే ఆమె మనసులో ఎలా ఉంటుంది చెప్పండి? నా భర్త ఉన్నాడు అనుకుంటూ ఉంటుందా? ఉండదు. నా భర్త వెళ్ళిపోయాడు అనే భావనతోనే ఉంటుంది, ఎంత ముత్తైదువుగా ఉండినప్పటికీ. ఇతరుల దృష్టికి మాత్రం ఆమె ముత్తైదువే. తన దృష్టిలో తను ఏ విధంగా ఉంటూ ఉన్నా తను మాత్రం విధవే కొంతకాలం వరకు. అలాగే ఇక్కడ కూడా జ్ఞానిగా ఉన్నడు వాడు అనుభవిస్తున్నాడంటే అతడు వాస్తవికంగా అనుభవిస్తున్నాడా, సత్యమని అనుభవిస్తున్నాడా, లేక మిథ్యగా అనుభవిస్తున్నాడా అన్నదే తేడా ఉంది. అతను అనుభవిస్తూ ఉండవచ్చు, అతని దృష్టిలో ఇదంతా మిథ్యయే అన్నది ఉందనుకోండి, అప్పుడు అతను ప్రారంధాన్ని అనుభవించేవాడు ఏం కాదు కదా. లోకానికి అలా కనిపిస్తూ ఉండొచ్చు. అంత మాత్రం చేత అతనికి కూడా ప్రారంధం నశించి ఉన్నదే అని మనం అర్థం చేసుకోవాలి. అయితే కనిపిస్తున్నది కాబట్టి ఇతరులు అనుకుంటూ ఉంటారు, చూడవే ఆయన ఎంత హాయి అనుభవిస్తున్నాడో, లేదా ఆయన ఎంత కష్టపడుతున్నాడో అని. సుఖదుఖాలు రెండు సమం చేసుకున్నవాడే కదండి జ్ఞాని. కాబట్టి కష్టసుఖాలు జ్ఞానికి ఎలా ఉంటాయి, ఎలా బాధిస్తాయి? అవి బాధించడానికి వీలు లేదు. అది నిజమైతే, నిజమైన పాము అయితే కాటు వేస్తుంది. అది నిజమైన సర్పం కాదు, అది త్రాడే సర్పంగా భ్రాంతి చేత కనిపించినది. కాబట్టి భ్రాంతి చేత కనిపించింది అని తెలిసినవాడు ఆ కాసేపు ఏమైనా ఆ పాము అనుకున్నప్పుడు ఆ కాసేపు ఏదైనా భయపడి ఉండొచ్చు, కానీ తర్వాత నిజం బోధపడినప్పుడు ఇక్కడికి సంతోషమే కదా. కాబట్టి ఒక్కసారి జగత్తంతా మిథ్య అని తెలియబడిన తర్వాత ఏమండి, ఇక అతడికి మిథ్యతోటి వ్యవహారమే ఉంటుంది. ఇదే చెప్పాడు, నిన్న చెప్పుకున్నాం. ఆ లాస్ట్లోకి వచ్చేటప్పుడు ఎందుకో ఆ రికార్డింగ్ సరిగా రాలేదండి, చూసా. ఎందుకో తెలియకుండానే, నాకు తెలియకుండానే 1:43 వెళ్ళిపోయింది నిన్న. అది పెద్ద బాధ అయింది. 1:10-12 నిమిషాల వరకు బాగా రికార్డింగ్ వచ్చింది. ఆ తర్వాత సౌండే లేకుండా పోయింది. అది దాన్ని ఏమీ చేయడానికి లేదు, నాకు చేత కాదు. ఎడిటింగ్ అంటారు దాన్ని. నాకేమీ చేత కాదు, ఏదో మాట్లాడడం అలా పెట్టేయడమే. కనుక అన్నిదా తలంచద్దండి, ఏంది ఇలా వచ్చింది అని. సౌండ్ తగ్గిపోయింది. కాబట్టి ఉన్న విషయం ఏమిటంటే, అక్కడ కూడా చెప్పిన విషయం ఏమిటంటే, అసలు ప్రారంభ భోగం అన్నది లేదు. మరి మనకి చూసేవాడికి కనిపిస్తూ ఉంటుంది. పెసలు చెప్పాడు, విత్తనాలు ఉన్నాయి, అవి వేయించారు. వేయించినప్పటికీ అవి అలాగే కనిపిస్తున్నాయి. అయితే మూలకెత్తవు. అది ప్రపంచం లేకుండా, జ్ఞానం కలిగితే ప్రపంచం లేకుండా పోదు. ప్రపంచం మిథ్యగా ఉంటుంది అంటే సత్యంగా ఉంటుంది. అదే నిన్న చెప్పుకున్నాం మనం కొద్దిగానైనా. మరి దాంట్లో మిగిలి ఉందో లేదు తెలీదు. ఒక నోటు వచ్చింది, 500 రూపాయల నోటు. అది దొంగ నోటు. దొంగ నోటు అని తెలుస్తానే లేకుండా ఎట్లా పోతుంది? అది ఉంటుంది. అదే ఇంకొక మాట కూడా చాలా బాగా ఎగ్జాంపుల్ చెప్పినట్టు నాకు గుర్తు. ఒక ఆమె నగలు తెచ్చిందండి. అవి ఎవడో తగలగట్టాడు, మోసగాడు. నెక్లెస్లు, బంగారమా నీకు చీప్గా ఇస్తానని కొన్నది. అవి రోల్డ్ గోల్డ్. ఆమె కొన్నది. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ నగలు కొన్న తర్వాత వాడు వెళ్ళిపోయాడు. చూపించింది పక్కింటి వాళ్ళకి, అయ్యయ్యో ఈ బంగారు కాదే, మోసపోయినావు నువ్వు. ఊరికే ఈ 5 రూపాయలకి వచ్చే గొలుసులను, నువ్వు గాజులను నువ్వు ఇంత డబ్బులు పెట్టుకున్నావు, వాడెవడో నిన్ను చాలామంది మోసం చేస్తున్నారండి ఈ రోజుల్లో అని చెప్పింది. సరే, ఈమెం చేసింది, తీసుకొని బంగారు పనివాడి దగ్గర పోతే అతను ఊరుపు పెట్టి, అమ్మా ఇదంతా డూప్లికేట్, నకిలీ బంగారే కానీ అసలు బంగారు కాదని చెప్పాడు. ఇప్పుడు ఆమె చెప్పిన తర్వాత అదంతా సత్యమైన బంగారం అని తోస్తుందా? ఇప్పుడు తోచదు. విచారణ చేసి చూసింది, ఇది బంగారు కాదని తెలిసింది, నకిలీ బంగారు అని తెలిసింది. ఇప్పుడు నకిలీ, ఇది అసలుది కాదు, సత్యము కాదు, ఇది మిథ్య అని తెలిసిపోయిన తర్వాత
ఈ చేతులకు వేసుకుంటే గాజులు ఉన్నాయి, అవి నకిలీవి కదా, మరి ఇవి వేసుకోవాలనుకున్నది బంగారు కదా. ఇప్పుడు డూప్లికేట్ నగలయ్యి అవి నకిలీవని తెలుస్తూనే అవి మాయమవుతాయా, లేకుండానే పోతాయా? అలాగే ఉంటాయి అని నీకు తెలుసు, ఇవి బంగారు గాజులు కాదని. ఇతరులు చూసేవాళ్ళేమో అనుకోవచ్చు, ఓహో బంగారు గాజులే బాగా చేతి నిండా ఉండాయని అనుకోవచ్చు. ఇతరులందరూ కనపడుతూ ఉండొచ్చు, నీకు తెలుసు అది బంగారు కాదని. చూసారండి? అలాగే జగత్తుతో జ్ఞాని ఎలా వ్యవహరిస్తున్నా అతడికి తెలుసండి అది మిథ్య. ఇప్పుడు అతను చేసినవాడా మేల్కొన్నవా? అతను చేసినవాడేనా? అతను అజ్ఞానంలో ఉంటూ ప్రారంధాన్ని అనుభవించిన వాడేనా అతను? కాదు. ఎందుకు? సత్యం బోధపడిన తర్వాత అది ఎలా కనిపిస్తే ఏంటండి? అది సత్యం కాదు అని తెలిసిన తర్వాత వాడు ఒకడు పామును, ఒక గారడి వాడు పామునంతా మెడలో వేసుకొని 10 సార్లు కనిపించుకుంటున్నాడు. వాడు అది మిథ్యా పాము, సరైన పాము కాదు. మనందరికి కనిపించవచ్చు, అబ్బో ఎంత పాము ఇది, దీని చేత అతడు కనిపించుకుంటున్నాడే అని. అయితే వాడు చేసేది మనలను హిప్నటైజ్ చేసాడు ఇంద్రజాల విద్య ద్వారా. అక్కడ పాము లేదు, ఏమీ లేదు, అలా కనిపిస్తున్నది మనకు. ఇప్పుడు ఆ పాము మిథ్యా సర్పము అతన్ని కాటు వేస్తే అతడు పడిపోయి చచ్చిపోతాడా? చనిపోడు. అలాగే జ్ఞానికి కూడా ఈ ప్రారబ్ధ జగత్తు మిథ్యా అన్నది తెలిసిపోయిన తర్వాత దాంతో ఎంత వ్యవహరిస్తూ ఉండనీలే, అతనికి ఎలాంటి నష్టము లేదు. ఇది ప్రారంభంలో మనం అర్థం చేసుకోవాలి. అందరికీ పాముగా కనపడుతూనే ఉంది, అతనికి మాత్రం అది పాము కాదు, తాడు. కాబట్టి ప్రారంధాన్ని అనుభవిస్తున్నాడా? ఎస్, ఇతర దృష్టిలో అనుభవిస్తున్నాడు. అతని దృష్టిలో ఈ 3 కర్మలు ఎగిరిపోయిన నేను ముక్తుడనే. అయితే శరీరం ఉంది కనుక జీవన్ముక్తుడు, శరీరం పోతే విదేహముక్తి. ఇప్పుడు శాస్త్రం అదే చెప్పింది, నిన్నంతా చెప్పుకున్నాం ఆ శాస్త్రాన్ని. ఏమని? జ్ఞానం కలుగుతానే ప్రపంచం బుయ్యన మాయమైపోదయ్యా బాబు అని చెప్పడం జరిగిందండి. అది మనోళ్ళు ఏం చేస్తారంటే మాయమైపోతుందేమో కదా, లేకుండానే పోతుందేమో కదా, మళ్ళీ మనకెట్ట ఈ పొలాలు గిలాలు అన్నీ పోతే ఉద్యోగ సరిగ్గా మనకెట్ట. కాబట్టి అద్వైతం మనకొద్దు, ఎక్కడికి ఏమీ పోవు, గుర్తుపెట్టుకోవాలి, అన్నీ అలానే ఉంటాయి. అహం బ్రహ్మాస్మి అంటానే భార్య బిడ్డలు పొలం ఉద్యోగాలన్నీ ఎక్కడికో పోతాయి అనుకో, పోవు. ఎందుకు? సత్యమైతే కదా పోవడానికి. ఇప్పుడు 500 నోటు దొంగ నోటు అయినంత మాత్రంతో ఎగిరిపోయిందే. అవి అలాగే ఉంటాయి మిథ్యా వస్తువులు. ఎందుకని? అవి ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నాయి, అది సత్యంగా కాదు. అది ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నవే. సత్యం కలిగినప్పుడు పోతుంది, సత్యం కలిగినప్పుడు పోతుందంటే మాయమైపోతుందని కాదు, అది లేనిది అవుతుంది. సత్యం కలుగుతానే పోతుంది అని అంటూ ఉంటారు కదా అద్వైతులు అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. సత్యం కలుగుతానే పోలేదు అది. ఇప్పుడు ఇంతవరకు మసక చీకట్లో పాము కనిపించిందండి, ఇప్పుడు లైట్ వేసి సత్యం బోధపడుతూనే ఆ పాము మనం చూస్తూ ఉండగానే అలా 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 లేచి ఆకాశం లేకపోయి ఆ శంభుని మెడలోకి వెళ్ళిపోయిందే కాదది. ఇంతవరకు దేన్నైతే నీవు పాము అనుకున్నావో అది సత్యం కాదు, అది తాడే అని తెలిసింది కదండి. అలాగే ఈ జగత్తంతా కూడా సత్యం బోధపడితే అంతా పరబ్రహ్మమే అని తెలుస్తుంది. ఎవరు పరబ్రహ్మం? నేను పరబ్రహ్మమే, సర్వం బ్రహ్మమయమే. అంతేగాని జగత్తు ఇంటూ మాయమైపోయేది, లేకుండా పోయేది అని ఎవరు చెప్పాడు? ఎవ్వరు చెప్పలేదు. ఇది బాగా అద్వైత సాధకునికి తెలిసినప్పుడే అద్వైతం పైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంతేగాని ఓయమ్మ అద్వైతం ఉండేది ఒకడేనంట భార్య పోతుందంట బద్దిపోతుంది. ఎక్కడికి పోతారు? ఎక్కడికి భార్య పోతారు? ఎక్కడికి పోరు. కనుక బాగా
అదే చెప్పిందండి, మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ఇతి బ్రూతే శృతి సాక్షాత్ సుషుప్త అనుభూయతే. ఒక శృతిని ఉపనిషత్తు చెప్తున్నదండి. ఏం చెప్తున్నది? మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. ఈ నిజానికి ఈ ద్వైతం అనేది ఉండేది కాదు, రెండవది మాయ మాత్రమే. నిజరూపంగా ఉన్నది అద్వైతమే. వాళ్ళు ఎంత వాదించుకోనిలే ద్వైతులు, ఇన్ని ఉన్నాయి కదా వాదిస్తూనే ఉంటారు. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నది మిథ్యగా, సత్యంగా ఉన్నది ఒక్కటే. కొన్ని మన యుక్తులు చెప్పుకుంటే కూడా తెలుసు, పెట్టి నిండా బంగారు నాగలు ఉన్నాయి, నిజమే. అయితే అవంతా మిథ్య. ఏది బంగారుగానే అది సత్యం. అన్ని కొమ్మలు చెమ్మలు రెమ్మలు ఆకులు ఎన్నో కనపడుతున్నాయి ఎదురుగా చూస్తుంటే, అంతా మిథ్య. ఉన్నది ఒకే ఒక చెట్టు. సముద్రం దగ్గర పోయాం, ఎన్నో బుడగలు నీళ్లు అంతా శనుగులు పడుతున్నాయి, అంత అలలు కనపడుతున్నాయి, అంతా మిథ్య. ఉన్నది ఒకే ఒక నీరు. అవును కదండి. అలాగే ఇప్పుడు సమిష్టి రండి, సమిష్టికి యూనివర్సల్కి తీసుకున్నప్పుడు అనేక నామరూపాలతో కనిపించేది ఒక పరమాత్మయే. ఇప్పుడు లౌకికంలో చెప్పుకున్నాం, కాళ్ళకి వేళ్ళు, కాళ్ళకి నరాలు, కాళ్ళు వేళ్ళు, మోకాళ్ళ తోడలు, అలాగ పై వరకు తల వరకు వెళ్ళండి, అన్నీ ఉన్నాయి. అయినా ఒక్కడే రామయ్యే. కనుక ఈ ద్వైతం అన్నది సత్యం కాదు, మాయామిదమిదం. ఇది నిజ రూపంగా కాదు. ఇట్లాంటి అనుభవం మనకు కలిగి తీరుతున్నది గాఢ నిద్రావస్థలో, మూర్ఛాది అవస్థల్లో. ఉన్నది నేనే, శరీరం అన్నది కూడా లేదు, నేనొకడినే. ఈ సుషుప్తి అనుభవాన్ని గురించి బాగా విచారణ చెయ్యండి. సుషుప్తి అనుభవం, జాగ్రత్తానుభవం, స్వప్నానుభవం అని ఒక 3 గ్రంథాలను తెలుగులో కూడా అనువదించబడి ఉన్నాయి. ఆధ్యాత్మ ప్రకాశ కార్యాలయం అని వాళ్ళు కర్ణాటక ఆయన సచ్చిదానందేంద్ర సరస్వతి అని లేడి చనిపోయాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మరి సంస్కృత భాషలో అయితే 100 కొలది కావ్యాలు కన్నడంలో రాశాడు, తెలుగు కాదు ఆయన మాతృభాష. ఆయన ఎవరంటే ఇప్పుడు మన విశాఖపట్నం ఉన్నాడే, ఏం పేరు మర్చిపోయాను. ఇప్పుడు పెద్ద పేరు రాజకీయ నాయకులందరికీ కూడా. ఆ స్వామివారు గురువు. విశాఖపట్నంలో ఉన్నాడే, పెందుర్తిలో ఆయన గారు గురువు. ఆయన రాశాడు, చాలా డీటెయిల్గా ఉందనుకోండి. కాబట్టి ఈ జాగ్రత్తావస్థను గురించి బాగా విచారణ చేస్తే, నీవు జాగ్రత్తావస్థలో ఉన్నంత వరకు నీ శరీరాలు, మనస్సులు, బుద్ధులు, ఇతరులు ఏమీ లేదు. కల్పించుకుంటే మనసు అన్నీ వచ్చింది, శరీరం కూడా లేదు మరి. కాబట్టి ఇదంతా వచ్చింది అని ఎప్పుడైతే అన్నావో, స్థిరంగా లేదన్నావో, మార్పులు చెందుతుంది అంటున్నావో, అది సత్యము కాదు, అది మిథ్య. కాబట్టి జ్ఞానికి ప్రారబ్ధము లేదు, ఉండది అంటున్నామంటే అది కూడా ఎట్లా? అదే చెప్పాడు ముందు, వాళ్ళ దృష్టిలో ఉండదు, మన దృష్టికి కనిపిస్తున్నది. శ్రీరామచంద్రుడు చెప్పాము అది ఆ గ్రంథంలో, నేను చెప్పిన గ్రంథంలో. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, వీళ్ళంతా కూడా, ధర్మరాజు అంతా కూడా కష్టాలను అనుభవించలేదా? ప్రారబ్ధాన్ని అనుభవించలేదా? ఎస్. అయితే వాళ్ళ దృష్టికి ఉంది, మన దృష్టికి ఉన్నట్టుంది. వాళ్ళ మనసులో ఎలా ఉంటుందో. ఇదంతా ప్రారంభం మేరకు వచ్చింది అనుకుంటూ ఉంటాడో, సత్యం అనుకుంటూ ఉంటాడు. జబ్బు వస్తే కూడా తండ్రి జ్ఞాని, జబ్బు వచ్చిందనుకోండి సంతోషపడతాడంట. ఎందుకు? నా ప్రారంధం తీరిపోయే కాలం వచ్చింది, ఇక ప్రారంధం భోగతో నశించిపోతే ఇక జన్మ లేదు కదా. జ్ఞానంతో ఆగామి కర్మలు, సంచిత కర్మం నశించిపోయే ఉండేది ఒకటే కదా, అదే ప్రారంధమే కదా, అదే ఇప్పుడు నడుపుతున్నది ఈ వర్తమాన శరీరాన్ని. కనుక ఇప్పుడు ఏమైంది? అటువంటిది ఏదైనా సంక్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటాడంట జ్ఞాని. ఎందుకని? ఇక ఇది వచ్చేసి వెళ్ళిపోతే చాలు నాకు,
ఇది వచ్చేసింది కనుక ఆ వచ్చింది లేకుండా పోదు. వచ్చింది లేకుండా పోతే అదే కూడా ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం. ప్రారంభం లేదా అంటే ప్రారంభం ఉండబట్టే ఇప్పుడు గురు శిష్యులు ఉంటే కదండి బోధ. జ్ఞానం కలుగుతూనే శరీరం నశించిపోవాలి. 3 కర్మలు పోవాలి అంటే ఏమైపోవాలి? ప్రారంభ కర్మ కూడా లేకుండా పోవాలి. ఈ శరీరం నడిపేది ప్రారంభమే కదా. ఆగామి తెలియదు ఈ కర్మతో ఇప్పుడు వర్తమానంలో ఉంటూ తర్వాత చేసేది. సంచితము కూడా మనకు తెలియబడదు ఎంతుందో ఏమిటో. ప్రారంధం మాత్రమే తెలియబడుతోంది. ఈ ప్రారంధం కూడా జ్ఞానంతో పోయింది అని వాదిస్తావా? వాదిస్తే నుట నీ గురుగారుట ఏం లేదు, అంత టాటా. అది కుదురుతుందా? అప్పుడు గురుబోధ ఎలా కొనసాగుతుంది? ఎలా కొనసాగుతుంది? కనుక ప్రారంధం ఉన్నది. జ్ఞానికి కూడా ప్రారంధము ఉన్నది అనవలసి వస్తుంది. వ్యాసుడే చనిపోయి ఉంటే తర్వాత పురాణాలు అతని జ్ఞానం కలగలేదా? వ్యాసుడికి కలిగింది. మరి ఆయన చనిపోయి ఉంటే ఆ తర్వాత మరి పురాణాలు, భారత భాగవతాదులు, భగవద్గీతలు ఎలా వచ్చి ఉండేవి? కనుక జ్ఞానం తర్వాత ఈ ప్రారంధాన్ని అనుభవించడానికి కోసం ఉండకపోతే ఆదిశంకర్ లాంటి మహానుభావులు లేకుండా పోయి ఉంటే, విద్యాసరణ రామ్ లాంటి వాళ్ళు లేకుండా పోయి ఉంటే వేదాంత పంచదశి లాంటి గ్రంథాలు, జీవన్ముక్త వివేకం లాంటి గ్రంథాలు ఎలా వచ్చేవి చెప్పండి? కనుక సత్యం అంటే సత్యం కాదు. వాళ్ళ ఉద్దేశంలో తెలిసి ఇది మిథ్య. కనుక పోగొట్టవలసినదే శరీరాన్ని, జగత్తును కాదు. ఇప్పుడు ఈ పాయింట్కి రావాలి మనం. జ్ఞానం కలుగుతానే పోగొట్టవలసింది శరీరాన్ని, భార్య బిడ్డలందరినీ ఒక పాయిజన్ వేసి చంపేస్తే పోవడం అన్నది కాదు. మరి ఏం చేయాలి? జగత్తు సత్యత్వము కాదు, బ్రహ్మమే సత్యత్వం. ఇది రావాలి. కనుక జగత్తు కల్పనలో ఎన్ని చేస్తే వద్దన్నాడండి. కల్పన మేరకే కదా మనం జీవిస్తున్నాం. అన్నీ కల్పనే. ప్రతి ఒక్కటి ఊహించుకుంటున్నాం, భ్రాంతి పడుతున్నాం. పొద్దున్న ఇడ్లీ లేక చట్నీ బాగుండదు, సాంబార్ చేయకూడదు అంటారు. ఇక కల్పన, ఊహ, ఎవరెవరు ఊహ. ఈ ఊహతోనే ప్రపంచం అలా కనిపిస్తున్నది. అంతేగాని ఇది సత్యమైనది కాదు. మరి సత్యమైన దాంతో ఎలా తృప్తి ఉంటుంది? ఇప్పుడు ఆ పెసర విత్తనాలు వేయించబడ్డాయి జ్ఞానం చేత అనుకుందాం. అవి మొలకెత్తడానికి పనికిరావు. మళ్ళీ నెక్స్ట్కి ఆగామి కర్మగా వచ్చే సంచితంలో పడి మళ్ళీ జన్మకు రావు అవి. ఎందుకు? వేయించేసిన జ్ఞానంతో ఎందుకు పనికి వస్తున్నాయి? తృప్తినిస్తున్నాయి. ఎవరికి? ఇదో మాయా అయిన శరీరానికి మాయా విత్తనాలు. ఈ మాయా శరీరానికి మాయా విత్తనాలు తృప్తినిస్తున్నాయి. ఇది జరుగుతూనే ఉంది మన అనుభవంలో. మాయామయమైనటువంటి ఈ సినిమా అది నిజం కాదు అక్కడ. అయినా మనకు ఆనందాన్ని, దుఃఖాన్ని ఇవ్వడంలే. కనుక ప్రారంధం ఉన్నదా అంటే ఏం చెప్తారు తెలిసిన వాళ్ళు? ఉన్నది. లేదా అంటే లేదు. సరే, ఈ విషయాన్నంతా నిన్న బాగానే చెప్పుకున్నామండి. 100 ఎపిసోడ్స్ అయినాయి. ఆ తర్వాత మనం 101వ దానికి వెళుతూ ఉన్నాం. ఇంకా ప్రశ్న జవాబులు ఉన్నాయండి. 29వ శ్లోకంలో ప్రశ్న వేస్తున్నాడు. ఏకమాయా సముద్భూతే వైషమ్యం వస్తు సంచయే కథం వర్తత ఇత్యత్ర ప్రత్యుత్తరముదీర్యతే. దానికి సమాధానం కూడా అకారే చ గుణే మూల్యే భేదో భుజేషు నాస్తికిం రత్నాయస్కాంత సూర్యగ్లౌకాంత గీరికలోష్టుసు. ఏం ప్రశ్నించినాడు? అవిద్య చేత కల్పించబడిన విషయములందే ఇంత ఒకదానికొకటి భేదములుంటాయా? ఇంతేనా అని అడిగాడు. జగత్తు సత్యం కాదు, మిథ్య. బ్రహ్మ సత్యము. అటువంటి బ్రహ్మము మీద ఈ జగత్ అంతా కూడా, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనుకోండి, ఇంకా ఇదే మిగిలినంత ఇవంతా కల్పితాలు కదా, కల్పించబడినవి కదా. ఈ కల్పించిన వాటిల్లో కూడా ఇన్ని భేదాలు ఎలా ఉంటాయి స్వామి అన్నాడండి.
కల్పించిన వాటిల్లో ఇన్ని భేదాలు. అసలు ప్రశ్న నాకు కూడా సరిగా లేదండి ఈ ప్రశ్న. ఎందుకు ఇది అనుభవంలో బాగా ఉంది. ఎప్పుడు కూడా భేదాలు దేంట్లో ఉంటాయి? ఒరిజినల్లో ఉండవు. కల్పించిన వాటిల్లోనే భేదాలు ఉంటాయి. అది వాళ్ళ కల్పన కదా. ఇది ఇట్లా ఉంటే బాగుండు అంటుంది ఒక ఆమె, ఇది ఇట్లా ఉంటే బాగుండు అని ఇంకొక ఆమె అంటుంది. ఎందుకు? వాళ్ళ మనోభావంలో, కల్పనలో భ్రాంతి ఎందుకు వచ్చింది? వాళ్ళ భ్రాంతి. కాబట్టి ఆత్మ మీద ఆరోపించబడినటువంటి వస్తువులందే ఇన్ని భేదాలు కనపడుతున్నాయి. ఇవంతా ఇంతేనా? అసలు భేదాలు ఉంటాయా? ఆరోపించబడిన దాంట్లో ఒకటేగా ఉండాలి కదా అది. ఎందుకు? ఆరోప్య వస్తువేమో, అక్కడ ఉన్న అధిష్టాన వస్తువేమో ఒకటే. అధిష్టాన వస్తువు ఒకటే అయినప్పుడు ఈ ఆరోపించబడినది కూడా ఒకటేగా ఉండాలి కదా స్వామి. అది వారి డౌటు. అక్కడ అధిష్టానంగా ఉన్నది ఒకటే, పరబ్రహ్మము ఏకమేవ అద్వితీయం. అటువంటప్పుడు అన్ని భేదాలతో కల్పనలు ఎలా జరిగినాయి? లోకంలో ఇన్ని భేదాలు చెప్పండి. కల్పన అంటూనే కల్పన ఒకటిగా ఉండాలి, కానీ అన్ని భేదాలు ఎందుకు జరిగినాయి? ఇది కుదురుతుందా? ఇది అనుభవంలోకే మనకే చెప్పుకుంటూ ఎన్నోసార్లు చెప్పుకున్నామండి. తెలుసు దీని ఆన్సర్, చెప్పగలుగుతారు మీరంతా కూడా. ఇప్పుడు బంగారం ఒకటే. బిస్కెట్ ఇంతకుముందు కూడా చెప్పాము, 1/4 కేజీ బిస్కెట్ తెచ్చారు. బిస్కెట్ అనేది ఒకటే. ఇంట్లో ఉన్న వాళ్ళ మిస్సెస్ ఏమన్నది? నాకు మంచి 3 పేట చైన్ కావాలన్నది. కూతురు వచ్చి ఏమన్నది? నాకు ఈ తాళిబుట్టు పెట్టుకోవడానికి బాగలేదు దారం, నాన్న నాకు తాళిబుట్టు సరుడు చేయించు అన్నది. మరి ఏమి? ఆమె 3 చైన్ ఏమి? ఇంకో చిన్న పిల్ల కూతురు వచ్చేసి నాకు చేతులకు బంగారు గాజులు కావాలా అన్నది. ఇవన్నీ తయారయ్యాయి అనుకోండి ఆ 1/4 కేజీలో నుంచి. అంటే ఏమర్థం ఈ కల్పనలు? సత్యమా? సత్యం కాదు. మరి అవిద్య చేతనే కల్పించబడినాయా లేదా? అవిద్య చేతనే కల్పించబడ్డాయి. ఉన్నది ఒకటే సినిమా తెర. సినిమా లేనప్పుడు చూడండి ఒక్కసారి ఒకటే తెర. అదే అధిష్టానముగా, అదే ఆధారముగా ఎన్ని బొమ్మలు వస్తూ ఉంటాయో చూడండి దానిపైన. ఒకే దానిపైనే అసలు ఒకే జాకెట్ గుడ్డ తీసుకొని వచ్చారనుకోండి, ఒక ఆమె నాకు రెక్కలు లేకుండా కనపడేటట్టుగా కుట్టవయ్యా, నా రెక్కల లోపల ఉండే వెంట్రుకలు అందరికి కనపడాలా. నార్త్లో చూస్తే కనపడతారు, మన ఆంధ్ర ఎన్నోట్ల మేలు. పాపం వాళ్ళకి ఎవరో రెట్టలు, ఆడవాళ్ళకి ఆ గౌన్లకో లేకపోతే దాన్ని ఏమంటారు, రవికిలకో రెట్టలు ఉండవండి. లోపల ఆ సంకల్లో ఉన్న వెంట్రుకలు చూపిస్తూ ఉంటారు దావన పోయే మగవాళ్ళందరికీ, నా వెంట్రుకలు చూడమని. అంతవరకు ఆ వెంట్రుకల వరకు అయితే పర్వాలేదు, కానీ ఇంకా పాపం వేరే వెంట్రుకలు చూపించే ప్రయత్నం చేసింటే చాలా. ఆ ఫారినర్స్ చూపిస్తుంటారు కొంతమంది, అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు. అది మాత్రం రాలేదు ఇంకా మన భారతదేశానికి. సరే, ఎందుకంటే ఆమెకు ఆ కల్పన కలిగింది. రెట్టలు లేకుండా ఇంకొక ఆమె ఏం చేస్తుంది? నా వీపు నేను అందరికీ చూపించాలి, నా వీపు చూపించాలి అని. వీపుకి ఏం ఉండదు, ఒక దారం ఉంటుంది ఈ పక్క ఆ పక్క. వాడు అట్లాగే కుడతాడు ఆ జాకెట్ను. బాగా అందరూ వీపు నడ్డి చూపిస్తూ, ఆమె వీపు పైన మచ్చ ఉన్నది, ఈ వీపు మధ్యలో నల్లగా ఉన్నది, వీపు ఎర్రగా ఉన్నది అని చూసుకుంటూ పోతూ ఉంటాడు. ఆమె వెనకాల పోయేవాడల్లా ఆహా ఓహో అని. అది అందరికీ చూపించాలి కాబట్టి ఆమె వీపు లేనటువంటి చీర రేకే కట్టుకున్నది. మరి కల్పన ఉన్నది ఒకటే, రేకే గుడ్డాయి కదా. చూడండి, సత్యమైన అధిష్టానమైన రేఖేందు ఎన్ని రకాలుగా తయారవుతున్నదో. కాబట్టి అవిద్య చేత ఇన్ని భేదాలు వస్తున్నాయంటే సంభవమా అంటే సమాధానం ఏమిచ్చాడు చూడండి. జరుగుతుంది. ఒక్కటే అయిన భూమి యందు, ఈ భూగోళం ఒకటే, దీంట్లో చూడండి ఎన్ని పుట్టాయో. వజ్రాలు, రత్నాలు, అయస్కాంతాలు, చంద్రకాంతాలు, సూర్యకాంతాలు, రకరకాల ధాతువులు, ఇనుము, రాగి, ఇట్లాంటివన్నీ ఇవి పుట్టాయి. మట్టి పెడ్డలు, మట్టి, ఇంకా ఏంటంటో క్రిములు ఎన్నో ఉన్నాయి కదండి. అలాగే ఉన్నాయి కదా, మూల భేదాలు ఉన్నాయి, గుణభేదాలు ఉన్నాయి. అలాగే
ఈ మాయాజనిత పదార్థములందు కూడా ఉంటాయి. నీది అసలు మాయ, యామా సామా ఏది లేదు అది మాయ. నువ్వు కల్పించుకొని ఒకప్పుడు నాకు ఇప్పటికీ జ్ఞాపకం, ఒకప్పుడు ప్యాంట్లు వేసుకునే రోజుల్లో మేమంతా బాగానే ఉండేటివి. మళ్ళీ తర్వాత ఏమైందంటే ఇరుకు ప్యాంట్లు వచ్చినాయండి. అంటే తీయడానికి పట్టుకొని మంచం పైన కూర్చొని కింద ఆడవాళ్ళు వచ్చి పేరుక లాగాల, అవి ఇరుకు ప్యాంట్లు. అవి ఏపి బొట్ట ప్యాంట్లు వచ్చినాయండి. ఎందుకు వచ్చినాయి రబ్బా అని ఆలోచిస్తే ఒక ఆయన చెప్పాడు, అక్కడ ఉత్తరాదిన గోదావరి జిల్లాలోను అక్కడ వాళ్ళకి ఎలిఫెంటియాసిస్, ఏనుగు కాళ్ళు ఉంటాయన్నమాట కింద పెద్ద లావుగా. ఈ ఇరుకు ప్యాంట్లు పనికి రావు వానికి, అందువల్ల పైన సన్నగా ఉన్న కింద పాదం దగ్గర మాత్రం ఎత్తుగా ఉండాలి, బాగా లూజ్గా. దాన్ని ఎలిఫెంట్ ప్యాంట్. వాడు ఎవడో ఒక టైలర్ ఏం చేశాడంటే పాపం ఆ ఏనుకాలు, ఆయనకు 2 కాళ్ళు ఉన్న ఏనుకాళ్ళు లావుగా, ఆయనకు తగినట్టుగా ప్యాంటు కుట్టాడు. అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఆ ప్యాంటు అమారుతారు. కాబట్టి కల్పన అంటే ఏంటి? కల్పన ఎన్ని చేయకూడదు. కల్పన కల్పన కల్పన, జీవితమే కల్పన. జీవితం అన్నదే కల్పన. ఒక ఆయనకు తలపైన వెంట్రుకలే లేవు పాపం, పట్టనెత్తి వచ్చేసింది. ఒకటేదో గుడ్డ గుడుచుకొని టోపీ పెట్టాడు. ఇప్పుడు వెంట్రుకలు ఉన్న వాళ్ళందరూ కూడా టోపీలు పెట్టడానికి తయారైనారు. ఇది కాబట్టి ఎందుకుండవు? అవిద్య చేత కల్పించిన విషయాలలో ఒకదానికొకటి భేదం ఉంటుందా అనగా ఉంటుంది. ఉన్నది ఒకటే అయినా అనేకంగా కనపడమే కదండి భేదం. అంతే, ఉన్నది ఒకటే అనేకంగా కనపడుతున్నది, అదే భేదం. సరే, తర్వాత శ్లోకం చూద్దాం. సర్వానాత్మ పదార్థేషు సదా అనుష్యూత హేతున తత్ ధర్మాః కిం విరుద్ధాః సంక్రామంతి న చ ఆత్మనః. సర్వానుష్యూత గగనం తమసా వార్క దీప్తిభిః యథా వర్షోరుధారాభిస్తదాత్మా అస్పష్ట ఏవ హి. అది మళ్ళీ చెప్తున్నాడండి ఈ 31, 32 శ్లోకాల్లో. సర్వ అనాత్మ వస్తువులందు ఎల్లప్పుడూ ఆత్మ అనుగతంగా లోపల ఉంటూ వ్యాపించుకొని ఉంటుంది కదా. ప్రతి పదార్థం ఏంటి ప్రశ్న అంటే, ప్రతి పదార్థమునందు ఆత్మ అంతర్యామిగా ఉన్నది కదా. ఏమండి, లోపల బయట అంతా అదే కదా. అటువంటప్పుడు ఆ అనాత్మ పదార్థముల యొక్క విరుద్ధ ధర్మాలు, ఆత్మకు వేరే ధర్మాలు, అనాత్మకు వేరే ధర్మాలు. ఆత్మధర్మాలు ఏమిటి? సత్, చిత్, ఆనందం. అనాత్మ యొక్క ధర్మాలు అసత్ అంటే లేకుండా ఉండడం, కొంతకాలంలో ఉండి నశించడం. అచిత్ అంటే జ్ఞానం లేకుండా పోవడం, అంటే అజ్ఞానం. ఆనందం అంటే దానికి విరుద్ధ పదం ఏమిటి? దుఃఖం. కాబట్టి సత్యచిత్ ఆనందాలు ఆత్మలక్షణాలైతే, ఆత్మధర్మాలైతే నాశనం అంటే ఎల్లప్పటికీ లేకుండా పోవడం, అజ్ఞానం, దుఃఖం అనేటువంటివి అనాత్మ ధర్మాలు. మరి ఇప్పుడు పరమాత్మ ఎట్లా ఉన్నది? అన్ని అనాత్మ వస్తువులందు అనుస్యూతముగా అంతటా అంతర్యముగా వ్యాపించి ఉంది కదా. అటువంటప్పుడు ఈ అనాత్మ యొక్క విరుద్ధ ధర్మాలు కదా ఆత్మకు, ఆ ఆత్మకు కూడా ఆ ధర్మాలు వ్యాపిస్తాయి కదా అన్నాడండి. కరెక్టే. అంటే ఆయన ఉద్దేశం ఎట్లా ఉందంటే, ఆత్మ ఒక గుడ్డ ఉందనుకోండి, మంచి తెల్లబట్ట. ఆ తెల్లబట్ట పైన కింద మంచి మసిగుడ్డ అనుకుందాం, నల్లగా అంతా ఏదో పెయింట్ ఏదో మురికి పట్టిన గుడ్డ. ఈ అసలైన మంచి గుడ్డకు ఆ పైన కింద లోపల అంతా ఆ మసి బట్టో లేకపోతే ఇంకా ఆ నలుపు రంగు వేసుకోండి బట్టే, ఆ నలుపు రంగు అదంతా కూడా ఈ గుడ్డకు, ఈ అసలైన తెల్ల బట్టకు అంటుకుంటుందా అంటుకోదా? కాబట్టి చూస్తే అంటుకోవాలి కదా, మరి అంటుకుంటుంది అనాల్సిందే ఎవరైనా. ఇక్కడ ఒక చిన్న కిటికీ ఎక్కడ పెట్టాడంటే, చాలామంది అన్నమాచార్యులు పాడినట్టు అంతర్యామి
అలసితి సొలసితి అన్నాడే. అంతటను వ్యాపించినవాడు అంటే ఒకటి ఏదో ఉండి దానిపైన ఎక్కి కూర్చోలేదు ఆత్మ. అనాత్మ అనే వస్తువు ఒకటి ఉండి దానిపైన ఎక్కి కూర్చొని ఉంటే అప్పుడు దాని లక్షణాలు ఎక్కి కూర్చున్న దానికి రావచ్చు. ఒక త్రావుడు పోతుండే పడిపోయింటే ఎత్తుకొని పోతున్నారు, వాడి నోట్లోంచి అప్పుడప్పుడు కక్కుతున్నాడు బ్రాంతి వాసన. ఇప్పుడు నీ ఎత్తుకొని పోయే నీ పైన పడితే నీకు కూడా వాసన ఆడుతూ ఉంటుంది అంటదా అది. అయితే ఎవరికంటే తెలుసండి, ఇక్కడ ఎట్లా అనుసూతంగా ఉందో అర్థం కావాలి. నువ్వు నిజంగానే త్రావడిపోతావాడిని పట్టి ఎత్తుకోబోతూ ఉంటే వాసన వస్తుంది. అలాగే నువ్వు మంచి సెంటు పూసుకున్న బట్టలు వేసుకున్న ఆయన ఉంటే ఆ సెంటు బట్టలకు అన్నీ కంటిందంటే నీకు కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది. కరెక్టే, అంటే ఆ లక్షణాలు నీ మీద వస్తూ ఉంటాయి. అలా లేదు, ఆత్మ అనాత్మ మీద అలా పైన కూర్చొని లేదు. ఆత్మయే అనాత్మగా కనిపిస్తున్నది. అది అధిష్టానము ఆత్మ, ఆధేయము అనాత్మ. అంటే ఉన్నది ఒకటే, రెండు గుడ్డలు లేవు, రెండు గుడ్డ పీసులు లేవు. మోసేవాడు ఒకడు, మోయబడేవాడు ఒకడు, అట్లా లేదు. ఆత్మ ఒకటి, అనాత్మ ఒకటి లేదు. అసలు ఇది ఈ క్రాస్ క్వశ్చన్ అర్థం కావాలా. ఆయన రాయలే రచించినటువంటి కుప్పశాస్త్రి గారు. అలా లేదు, ఉన్న ఆత్మయే అనాత్మగా ఉన్నది. అసలు తాడే పాముగా ఉన్నది, అంతేగాని తాడు పాము రెండుగా లేవు. త్రాడు పాము రెండుగా ఉంటే త్రాటి మీద కూర్చో ఉండాలి. అందువల్ల అంతర్యామి అనే పదము అంతటను వ్యాపించినది అంటే అదే వ్యాపించింది. ఇప్పుడు బట్ట తీసుకోండి, మీ చొక్కాను అడ్డపంచో దారములే పడుగు పేకగా పంచిగా ఉన్నాయి. ఈ తాడు ఈ పడుగు పేక కంటే ఈ దారముల కంటే పంచే లేదా చొక్కా వేరుగా లేదు. ఈ దారముల మీద వచ్చి చొక్కా కూర్చోలేదు. ఏమండి, అలా లేదన్నమాట. ఇది అర్థం కావాలి. అంతా ఆయన అంతా వ్యాపించున్నాడు కదా, కాబట్టి ఆ లక్ష్యాలు రావాలి కదా. అలా కాదు, ఆత్మయే అనాత్మగా ఉన్నది. అంతేగాని దీని లక్షణాలు దానికి రావడానికి వీలే లేవు. అది అయితే కదా రావడానికి. అదేలాగా అనిపిస్తున్నది. తాడే పాముగా కనిపించింది అనుకో బాబు. ఇప్పుడు లైట్ వేస్తేనే పోయింది, ఉన్నదేంటి అక్కడ? పాము, తాడు. ఇప్పుడు ఆ తాటి ఎందు పాము లక్షణాలను ఏనాడైనా చూసావా? లైట్ వేయక ముందు లేవు, పాముగా కనిపించినప్పుడు కాదు, తర్వాత మళ్ళీ తిరిగి లైట్ వేసిన తర్వాత త్రాడుగా నీకు కనిపించినప్పుడు పాము లేదు. మధ్యకాలంలో మసక చీకటిలో పాముగా కనిపించినది అంతే. సరే, మళ్ళీ లైట్ వేసాం, పాము కనపడి. ఇప్పుడు ఆ తాడంతా వెతుకు, పాము లక్షణం ఏమైనా మిగిలి ఉంటుందేమో, పాము యొక్క ధర్మాలు ఏమి ఉండవు. ఎందుకు? అసలు అది పాము అనేది ఉండి దానిపైన పడుకొని ఉంటే, పాము అనేది ఉండి దానిపైన పడుకొని ఉంటే పర్వాలేదు. అలా లేదు అందుకోవడానికి. సరే, ఇక్కడ ఈయనేం చెప్పాడు చూద్దాం. అలాగా సంక్రమించవు. ఎందుకంటే సర్వ వస్తువులందు అనుస్యూతముగానే వ్యాపించిన ఆకాశము చిక్కటి చీకటి చేయగాని, అలాగే వెలుతురు చేయగాని, భయంకర వర్షం చేయగాని కనీసం అంటుతున్నదా చెప్పుము. అలాగే ఆత్మ కూడా అవగతము చేసుకొను అని చెప్పాడండి. 31వ ప్రశ్నకు 32వ సమాధానం. అంటే ఒకదాని ఆత్మ యొక్క అనాత్మ పదార్థాల యొక్క విరుద్ధ ధర్మాలు ఆత్మకు సంక్రమించవు అని చెప్పాడు. ఏ విధంగానంటే అన్ని వస్తువుల్లో వ్యాపించింది కదా ఆకాశం. ఆకాశం అంటే స్పేస్. వ్యాపించినంత మాత్రాన చీకటి వచ్చేసింది. ఆ చీకటి ఏమైనా ఆకాశానికి అంటుకున్నదా? అలాగే మళ్ళీ వెలుతురు వచ్చింది, ఆ వెలుతురు చేత ఆకాశం ఏమైనా అంటుకున్నదా? పెద్ద వర్షమే పడింది, ఆకాశానికి ఏమైనా అంటుకున్నదా? కాబట్టి అలా అంటుకున్నదు అని సమాధానం ఇచ్చాడు. పర్వాలేదు. ఎందుకని? అంతటా ఆకాశమే.
వ్యాపించిందంతా ఆకాశమే కనుక ఆకాశానికి ఏమీ అంటవు. అలాగే ఆత్మ అన్నది అది ఒక వస్తువుగా సర్వత్రా వ్యాపించి ఉన్నది. అది సర్వత్రా వ్యాపించిన దానిలో ఏమేమి అది ఆధారపడి ఉండినప్పటికీ అవంతా దానికి అంటపడవు. పెద్ద చలికాలం వచ్చింది, పెద్ద మంట వేసినారు, ఆకాశానికి కాలుతుందా అంటే ఈ మంట యొక్క ధర్మాలు ఆకాశానికి అంటుకుంటావా? అంటుకోవు. పెద్ద దుమ్ము ధూళి లేచింది, కాసేపు ఆకాశంలో ఆడుకున్నది దుమ్మంతా. ఆకాశానికి దుమ్ము అంటుకున్నదా? లేదు. ఇది ఈ ఉద్దేశంతో. అలా కాకుండా మొట్టమొదట్లో మనం చెప్పుకున్నది ఎప్పుడు కూడా అధిష్టాన ధర్మములు ఆధేయ ధర్మములు కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేమో సత్చితానందము, ఇదేమో అసత్ అచిత్ దుఃఖము. ఇది ఈ జగత్తు కానీ శరీరం కానీ ఇదంతా కూడా ఎటువంటిది? మార్పు చెందేది, నశించేది, అజ్ఞానమయమైనది, దుఃఖకరమైనది. మరి రెంటికి ఎలా ఏర్పడతాయి? ఏర్పడినాయి అనుకోవడమే భ్రమ, అదే అవిద్య. అది అంతే తప్ప అవిద్య చేత అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు చిన్న విషయం అండి. ఒక సుబ్బరాజు ఏం చేశాడంటే, ఆయన సుబ్బరాజు టీచర్ అయినాడండి. హై స్కూల్లో పోతూ ఉన్నాడు. అక్కడికి పోతానే సరిగా చెప్పలేదని డిఓ గారు డూమ్ ఢామ్ తుస్ అన్నాడు. తిట్టాడు ఎవరిని? సుబ్బరాజును. ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఆ తిట్లు, ఆ డిఓ గారి తిట్లు ఇప్పుడు సుబ్బరాజు అయినాడు, టీచర్ కాదు. ఇప్పుడు ఆ తిట్టిన తిట్లు సుబ్బరాజుకి ఏమైనా అంటుకుంటాయా చెప్పండి? అంటుకో. డ్యూటీలో ఉన్నంత వరకు అంటుకుంటాయి. అంటే ఆ టీచర్గా ఉన్నంత వరకు అంటుకుంటాయి. టీచరే కాదు అతను. ఇప్పుడు టీచరే కాదు, అంటుకో. సింపుల్ చెప్తున్నా. నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి దాదాపు 17 ఏళ్ళు అయిందనుకున్నాం. సుమారు 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్ళకు ముందు నేను ఉద్యోగంలో చేసేటప్పుడు డిఓ వచ్చిన కుర్చీ నుంచి లేచి గుడ్ మార్నింగ్ సార్ ఉంటావు నీళ్ళ. ఎవరు వచ్చినా, ఒక ఎమ్మెల్యే గారు వచ్చినా గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు అవంతా నాకు అంటుకుంటున్నవా? లేదు. అయితే ఎక్కడ పోయినాయండి? ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు ఆ ఉద్యోగస్తులు టీచర్లు ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు అదే పని. అయితే నేను విడిపడినా, నేను ఆ ఉద్యోగాలు లేవా? ఉన్నాయి. నేనేం చేశాను? విడిపడినాను. అది అలాగే జ్ఞానముతో ఎవరైతే విడిపడినా, చచ్చిపోయినానా? చచ్చిపోతే పోయిందా? అది నాకు అంటుకున్నది, మొదటి నుంచి ఉన్నది. ఉద్యోగం రాకముందు ఉన్నది సుబ్బరాజే, ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత ఉన్నది సుబ్బరాజే. కాబట్టి మధ్యలో కూడా ఉన్నాడు వాడు సుబ్బరాజే ఉద్యోగం అనే దాంట్లో ఉన్నాడు. ఏమండి? అది మిథ్య కనుకనే పోయింది. ఇప్పుడు అది సత్యం కాదు. సత్యేంత వరకు ఉండాలి, అలా లేదు. కనుక ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేది సత్యం కాదు. కనుకనే ఇప్పుడు నేను రోజు తెల్లారుతానే 31వ తేదీ వస్తేనే బ్యాడ్ని ఏర్చడంలే. నాకేం ఇంత పెన్షన్ తగ్గిపోయింది, ఇంత జీతం తీసుకునేవాడిని కదా అని. ఎందుకో సత్యం కాదని బాగా తెలుసు నాకు. ఉద్యోగం లేకపోయినప్పటి నుంచి నేను రిటైర్ అయిపోతాను ఫలానప్పటికీ బాగా తెలుసు. అది అలా జీవించాలి మనం. జీవితంలో కూడా నేను పోవడం నిజం, ఏదో లభ్యమైన దాంతో తిని దీన్ని జీవించాలి, అలా ఉండాలి. ఇది సత్యం అని అందరూ 99.9% ఇది సత్యం. ఇది చచ్చిపోయినా కూడా వైకుంఠం పోతుంది. దీన్ని నొప్పదేగా. చచ్చిపోతే ఎట్టపోతుందో తెలీదు, చచ్చిపోయినా కూడా వైకుంఠం పోతుంది. ఇలా భావాలు పెంచుకొని కర్మకాండలు ధర్మకాండల పేరుతో అంతా జరుగుతున్నదే కానీ సత్యమునకు మాత్రం కాదు. కనుక సర్వ వస్తువుల్లో వ్యాపించి ఉన్నప్పటికీ ఆకాశం అంటది కదా, అలాగే ఆత్మకు అనాత్మ పదార్థములతో కలిసి ఉన్నా అంటదు. ఎప్పటికి కూడా ఆధేయము ఆధారమును అంటదు.
కొండకు నాశనం ఉంది కానీ మట్టికి నాశనం ఉందా? చెప్పండి. నాశనం అనే ధర్మం కొండది. ఆ ఉపాధ్యాయుడు అనేది ధర్మం, రిటైర్ కావడం అనే ధర్మం అది ఆయనది. పోతాడు, రిటైర్ అయిపోతాడు అంతే. అంతేగాని వీడిదే, ఉద్యోగం పొందిన వాడిదే ధర్మమా? బాగా అర్థం కావాలి. ఇలా అర్థం చేసుకోవాలి మనం. నేను జీవుడినా, నేను ఆత్మనా? ఆత్మనైతే నేను సర్వకాలంలో ఉంటా, చచ్చిపోను ఎప్పటికీ. నేను జ్ఞాన స్వరూపం, నేను ఆనంద స్వరూపం, నేను సచ్చిదానంద ఆత్మను. అయితే ఎందుకు వచ్చింది ఇది అంటావా? అదా అంతే, ఏదో వచ్చినట్టుంది. సత్యం కానిది వచ్చి తగులుకుండదయ్యా ఇప్పుడు. అది ఎప్పుడో సత్యం కాని తగులుకున్నప్పుడు, సత్యం కాని పాము నా కాలు పట్టుకున్నది, ఆ తాడు బాగా లేట్ అయ్యి చూసి ఊడ తీసుకోవడమే కావాలి, కానీ అదేం కలిసి కాటు పెట్టేది కాదు. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓం తత్సత్. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.